జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో పూర్ణ జ్ఞానమే పరిష్కారం అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. పూర్ణ జ్ఞానమే పరిష్కారం. ఈరోజు సరళమైన సమాధి, సింపుల్ సమాధి అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. వాస్తవానికి ఆధ్యాత్మిక మార్గం అనగానే అందులో తప్పనిసరిగా సాధన అనే పదం ఇమిడి ఉంటుంది. సాధన అనే పదం తప్పనిసరిగా ఆధ్యాత్మిక మార్గంలో ఒక భాగం అవుతుంది. సాధనను కొనసాగించడం అనేది ఆధ్యాత్మిక పరిణతికి తప్పనిసరిగా అవసరం అవుతుంది. అయితే ఆ సాధన ఎలా ఉండాలి? సరళంగా ఉండాలి, సులభంగా ఉండాలి, సత్ఫలితాన్ని అందించే విధంగా ఉండాలి. కఠోరంగా ఉండకూడదు, కాఠిన్యంగా ఉండకూడదు. మనస్సును సంసిద్ధం చేయకుండా సాధనను కొనసాగించకూడదు. మనస్సును సంసిద్ధం చేసి సాధనను కొనసాగించేటట్లయితే అద్భుతమైన ఫలితం వస్తుంది. భారతదేశంలో ఆధ్యాత్మిక విధానాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. కొంతమంది టన్నుల కొద్ది సమాచారాన్ని అందిస్తున్నారు, కానీ అక్కడ సాధన ఉండటం లేదు. మరి కొంతమంది మనసును సంసిద్ధం చేయకుండా, జ్ఞానం లేకుండా కఠోర సాధనలు చేయిస్తున్నారు. రెండు అంశాలు కూడా అసంపూర్ణమైనవే. సత్ఫలితాన్ని ఇచ్చే ప్రసక్తి లేదు. మానసికంగా సంసిద్ధం కాకుండా సున్నితమైన, విలువైన, సూక్ష్మమైన, అనంతమైనటువంటి మేధస్సుపై ఎటువంటి బలవంతపు ప్రయోగాలు చేయకూడదు. కాబట్టి సాధన అనేది సరళంగా ఉండాలి, సులభంగా ఉండాలి, సునాయాసంగా ఉండాలి, శాస్త్రయుక్తంగా ఉండాలి, సత్ఫలితాన్ని అందించే విధంగా ఉండాలి. అయితే సమాధి అనే పదానికి పునాది వేసినటువంటి మహానుభావుడు పతంజలి మహర్షి. ఆయన సమాధిని రెండు భాగాలుగా విభజించారు. ఒకటి సవికల్ప సమాధి లేక సబీజ సమాధి, రెండవది నిర్వికల్ప సమాధి లేక నిర్బీజ సమాధి. నిర్వికల్ప సమాధి అనేది ఆధ్యాత్మిక మార్గంలో అత్యంత పరాకాష్ఠ స్థితికి సంబంధించినది. అటువంటి నిర్వికల్ప సమాధిని అందుకోవటానికి వీలుగా పతంజలి మహర్షుల వారు అష్టాంగ యోగాను ప్రవేశపెట్టడం జరిగింది. అయితే అష్టాంగ యోగాలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, ముందు శరీరాన్ని, మనసును సంసిద్ధం చేయటం జరుగుతుంది. మనసును సంసిద్ధం చేయడం కోసం యమ, నియమ అనేటటువంటి రెండు భాగాలను ప్రవేశపెట్టారు. యమలో సత్యం, అహింస, అపరిగ్రహం, అస్థేయం, బ్రహ్మచర్యం ఉంటాయి. నియమాలో శౌచము, సంతృప్తి, తపస్సు, స్వాధ్యాయం, శరణగతి ఉంటాయి. ఈ రెండు విధానాలు కూడా చాలా కీలకమైనవి. సమాజంతో ఎలా వ్యవహరించాలి అనే దానికి సంబంధించి యమను ప్రవేశపెట్టడం జరిగింది. వ్యక్తిగత జీవితం ఎలా ఉండాలి, సాధనకు మనసును ఏ విధంగా సంసిద్ధం చేయాలి అనే దాని గురించి నియమ అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ రెండు విధానాలను ప్రవేశపెట్టిన తర్వాత శారీరక శుద్ధి కోసం ఆసనాలను, నాడీ మండల శుద్ధి కోసం ప్రాణాయామాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 4 ప్రక్రియలు పూర్తయిన తర్వాత ఇంద్రియాలను బాహ్య ప్రపంచం వైపుకు మళ్లించకుండా ఉపసంహరించుకునే విధంగా ప్రత్యాహారను ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తదుపరి సమాధిని అందుకోబోయే ముందు 2 దశలను, 2 సోపానాలను అందించడం జరిగింది. అవేమిటి?
ధారణ, ధ్యాన. ధారణ, ధ్యాన, సమాధి మూడు కూడా మనసుకు సంబంధించినవి, మనసును కరిగించి వేసేయి. ఆత్మస్థితికి చేరటానికి వీలుగా సాధన చేయవలసినటువంటి అంశాలు. ధారణ అంటే ఏమిటి? ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్. కాబట్టి కాన్సన్ట్రేషన్ అనేటటువంటిది సమాధిని అందుకోవటానికి ప్రథమ స్థానం అవుతుంది. అయితే ధారణను కొనసాగించబోయే ముందు మనసును సమూలంగా సంసిద్ధం చేయాలి. అంతరంగం కలుషితంగా ఉన్నప్పుడు ఒకే అంశం మీద ఏకాగ్రతను ఉంచటం అనేది సాధ్యం కాదు. ఏకాగ్రత కోసం మనం ప్రయత్నిస్తూ ఉంటే కుప్పలుగా ఆలోచనలు వస్తూ ఉండి ఏకాగ్రతకు పూర్తిగా భగ్నం కలుగుతుంది. అలాగే ధ్యానం అంటే ఏమిటి? ఏకాగ్రతకు సంబంధించినటువంటి అంశాన్ని పదే పదే మననం చేసుకోవటం. ఇలా మననం చేసుకునేటప్పుడు కూడా తప్పనిసరిగా ఆలోచనలు కుప్పలుగా తెరలుగా వస్తూ ఉంటాయి. అందువలన ధారణ, ధ్యానాలు రెండూ కొనసాగించాలంటే యమ నియమాలను రెండింటినీ తప్పనిసరిగా ఆచరించాలి. అలాగే సమాధిలో గంట సేపు, 2 గంటలో, 3 గంటలో కదలకుండా నిశ్చలంగా ఉండాలంటే శారీరక శుద్ధి చాలా అవసరం. అలాగే ఇంద్రియ నిగ్రహం కోసం తప్పనిసరిగా ప్రాణాయామం అవసరం. అందువల్ల శరీరాన్ని, ఇంద్రియాలను, మనసును సమూలంగా శుద్ధి చేసే విధంగా యమ, నియమ, ఆసన, ప్రాణాయామ ఈ 4 అందించిన తర్వాత ప్రత్యాహారకు మళ్ళమని ఆదేశించడం జరిగింది. అంతరంగంలో సంస్కారాల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పంచజ్ఞానేంద్రియాలు బాహ్య ప్రపంచం వైపుకు పరుగులు పెడుతూ ఉంటాయి. చేతన మనసు పంచజ్ఞానేంద్రియాలను బాహ్య ప్రపంచం వైపుకు ప్రేరేపిస్తూ ఉంటాయి. కాబట్టి గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ అయిన తర్వాతనే సాధనకు ఉపక్రమించాలి. జ్ఞానం లేకుండా సాధన చేయటం ప్రమాదకరం. జ్ఞానం ఉన్నప్పటికీ సాధన లేకుండా ఉంటే అది అసంపూర్ణం అవుతుంది. రెండు సమన్వయంతో సమపాళలో ఉంటేనే సంపూర్ణం, సమగ్రం అవుతాయి. ఇది ఆధ్యాత్మిక మార్గంలోని కీలకమైనటువంటి అంశం. అయితే ఇంతకుముందు నేను అనేక సార్లు ప్రస్తావించినట్లుగానే పతంజలి సమాధి అనేది గంటల తరబడి ఏకదాటిగా కొనసాగించే విధంగా రూపొందించబడింది. గంటల తరబడి శరీరాన్ని కదిలించకుండా ఉంచటం సాధ్యం కాదు. ఇంద్రియ ఉద్రేకాన్ని ఆపటం కూడా సాధ్యం కాదు. మనస్సును నియంత్రించడం కూడా సాధ్యం కానే కాదు. ఎందువల్ల పతంజలి అష్టాంగ యోగాను రూపొందించినప్పుడు సామాజిక పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. జనాభా తక్కువగా ఉంది, వనరులు పుష్కలంగా ఉన్నాయి, సమస్యలు తక్కువగా ఉన్నాయి, నాగరికత ఛాయలు పెద్దగా లేవు. అటువంటి పరిస్థితులలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార వంటివి సులభంగానే కొనసాగించడానికి వీలవుతుంది. కానీ ప్రస్తుతం సామాజిక పరిస్థితులను మీరు జాగ్రత్తగా పరిశీలించండి. పుట్టుకతోటే సంచిత కర్మల మోతాదు అనూహ్యంగా ఉంది. పుట్టినప్పటి నుంచి పెరుగుతున్నప్పుడు ఆ సంచిత కర్మలకు అనుగుణంగా కర్మలను ఆచరించడం ద్వారా ప్రారబ్ధ కర్మలు చేరుతూ ఉన్నాయి. సంచితం, ప్రారబ్ధ కర్మల మోతాదు పెరుగుతూ ఉంటే అంతరంగంలో సంస్కారాలు కుప్పలుగా, కట్టలుగా, తెరలుగా ఉంటే వాటి నుంచి వచ్చేటటువంటి ఆలోచనల వల్ల సాధనలో ఏకాగ్రత కుదిరే అవకాశమే లేదు. ధారణా ధ్యానాలు నవీన మానవుడికి వర్తించే అవకాశమే లేదు. ఆ విధంగా ఏకాగ్రత కోసం, ధ్యానం కోసం పరితపించేటట్లయితే తప్పనిసరిగా
మేధస్సు కలుషితం అవుతుంది, బలహీనపడుతుంది. కాబట్టి ఏకాగ్రత ధ్యానాలు అనేవి నవీన మానవుడికి సాధ్యమయ్యే అవకాశం లేదు. మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. సామాజిక పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయి. వ్యక్తిగత జీవితం కూడా సమస్యాత్మకంగా ఉంది. కుటుంబ పోషణ కడుభారంగా మారింది. సమాజం అంతటా చెడు వాసన బీజాలు పుష్కలంగా వ్యాపించి ఉన్నాయి. మానవుడు ఒక రకంగా సమస్యల సుడిగుండంలో ఉన్నాడు. సమస్యల తోరణంలో బంధించబడ్డాడు. మాయ బలోపేతం అవుతూ ఉంది. మనిషి ఒక రకంగా విషవలయంలో చిక్కుకున్నాడు. ఇటువంటి స్థితిలో మానవుడిని పరిరక్షించాలంటే సాంకేతిక పరమైన సాధన తప్పనిసరిగా అవసరం. సాంకేతిక పరమైన సాధన తప్పక అవసరం. ఏమిటి ఆ సాంకేతిక పరమైన సాధన అంటే సరళమైన సమాధి, సింపుల్ సమాధి, ధారణ, ధ్యాన, సమాధి. ధారణ అంటే ఏకాగ్రత, ధ్యానం అంటే మననం, సమాధి అంటే శూన్యం. ధారణ ధ్యానాల కోసం పరితపిస్తూ ప్రయత్నిస్తూ ఉంటే మేధస్సు తప్పనిసరిగా బలహీనపడుతుంది. అందువల్ల ధారణ ధ్యాన అనేవి రెండు లేకుండా నేరుగా సరళమైనటువంటి సమాధిలో కూర్చునేటట్లయితే, ఆ సమాధిని కొనసాగించేటట్లయితే అంతరంగాన్ని శుద్ధి చేసుకోవచ్చు. దైనందిన జీవితంలో చైతన్యవంతంగా పాల్గొనవచ్చు. ఇది కేవలం 15 నుండి 20 నిమిషాల్లో ముగుస్తుంది. దీన్నే సరళమైన సులభమైన సమాధి అంటారు. అయితే ఇటువంటి సమాధిని కొనసాగించబోయే ముందు తప్పనిసరిగా మనసును సంసిద్ధం చేయాలి. నేను మరొకసారి చెప్తున్నాను, మనసును సంసిద్ధం చేయకుండా ఎటువంటి బలవంతపు ప్రయోగాలు చేయకూడదు. మనసును బలవంతంగా కంట్రోల్ చేయకూడదు. ఏకాగ్రత కోసం దాన్ని బలవంతం చేయకూడదు. ఎప్పుడైతే మనసును నియంత్రిస్తూ ఉంటామో అది తిరుగుబాటు చేస్తూ ఉంటుంది. మనసు అనేది చంచలమైంది, పాదరసం లాంటిది. ఈ భూమండలంలో ఎవ్వరూ మనసును నియంత్రించే అవకాశమే లేదు. దాన్ని బిగిస్తున్నామంటే దాని తీవ్రతను ఇంకా పెంచుతున్నట్లే. అందువలన జాగ్రత్తగా విశ్లేషించుకొని సాంకేతిక పరంగా సాధనను కొనసాగించాలి తప్ప బలవంతపు ప్రయోగాలు చేయకూడదు. 15 నిమిషాలు సరళమైన సమాధి అందరికీ అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇదేమిటి? ముందు మనసును సంసిద్ధం చేయాలి, శరీరాన్ని సంసిద్ధం చేయాలి. పతంజలి మహర్షి ఏం చేశాడు? ముందు మనసును సంసిద్ధం చేశాడు యమ నియమాల ద్వారా. తర్వాత శరీరాన్ని శుద్ధి గావించాడు ఆసనాల ద్వారా. ఆ తర్వాత నాడీ మండలాన్ని శుద్ధి గావించాడు ప్రాణాయామ ద్వారా. ఆ తర్వాత ప్రత్యాహారానికి వెళ్ళారు. మనం కూడా ఇక్కడ ఆ సమాధికి నమూనాగా సరళమైన సమాధిని కొనసాగించేటట్లయితే ఒకవైపు ఆరోగ్యాన్ని పొందొచ్చు, మరొక వైపు ఆధ్యాత్మిక ప్రయాణం కూడా సులభతరం అవుతుంది. అంతరంగ శుద్ధికి ఈ విధానం అద్భుతంగా దోహదపడుతుంది. కాబట్టి దీని గురించి మనం తెలుసుకుందాం. ఒకటి, సమాధిలో కూర్చోబోయే ముందు, సమాధికి ఉపక్రమించబోయే ముందు మనసును సంసిద్ధం చేయటం ఎలా? దీనికి 3 సూత్రాలను మనసులో పదే పదే మననం చేసుకోవాలి. ఒకటి, విశ్వవ్యాపిత భావన ఉండాలి. విశ్వవ్యాపిత భావన ఉండాలి. విశ్వవ్యాపిత భావన ఉండాలంటే తప్పనిసరిగా ఉపనిషత్తుల సారాన్ని గురించి ఎంతో కొంత మేరకు పరిచయం ఉండాలి. వేదాల యొక్క
అంతిమ భాగాలైనటువంటి ఉపనిషత్తులలో భగవంతుని గురించి, బ్రహ్మాన్ని గురించి, ఆత్మని గురించి, శుద్ధ చైతన్యాన్ని గురించి శాస్త్రయుక్తంగా తెలియజేయటం జరిగింది. వేదాలు 4 ఉన్నప్పటికీ అవన్నీ భగవంతుని గురించి తెలియజేశాయి. అందులో మొదటి వేదం ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞానం బ్రహ్మను గురించి మనం శాస్త్రయుక్తంగా తెలుసుకునేటట్లయితే విశ్వమంతా ఒకటే అనే భావన కలుగుతుంది. రాగద్వేషాలకు అవకాశమే ఉండదు. అలాగే యజుర్వేదాన్ని తీసుకుంటే నేను భగవంతుడను అనేటటువంటి అంశం శాస్త్రయుక్తంగా నిరూపించబడుతుంది. ఈ 2 వేదాల సారాంశాన్ని సమన్వయం చేసేటట్లయితే సామవేదం అనుభవంలోకి వస్తుంది. అదే తత్వమసి, జీవాత్మ పరమాత్మ 2 ఒకటే. ఆ తదుపరి అధర్వణ వేదానికి వెళ్ళేటట్లయితే సర్వం బ్రహ్మమయం, అయమాత్మ బ్రహ్మ. నేను మీకు ఒకే ఒక విషయం చెప్తున్నాను. ఉపనిషత్తుల సారాన్ని అవగాహన చేసుకోకుండా ఎవ్వరు కూడా సున్నితమైన, సూక్ష్మమైన, విలువైన, అనంతమైనటువంటి మేధస్సుపై పొరపాటును కూడా బలవంతపు ప్రయోగాలు చేయకూడదు. విశ్వవ్యాప్తి భావన ఉన్నప్పుడు రాగద్వేషాలకు అవకాశమే ఉండదు. కాబట్టి ముందు విశ్వవ్యాప్తి భావనలో ఉండాలి. సమాధిలో కూర్చోబోయే ముందు మనసును సంసిద్ధం చేయటం అంటే బాహ్యపరమైనటువంటి అంశాల నుండి మనసును పూర్తిగా విడుదల గావించి ప్రజ్ఞను అనంతంగా విస్తరింపజేయాలి. దానికి మొదటి సూత్రం విశ్వవ్యాపిత భావన. రెండవది సరిగా ఉంది, సరిగా ఉంది, సరిగా ఉంది. సరిగా ఉంది అనుకోవటమే సమాధి, సరిగా లేదనుకోవటమే సమస్య. సరిగా ఉంది అనుకోవటమే స్వేచ్ఛ, సరిగా లేదు అనుకోవటమే బంధం. కాబట్టి మానసికంగా సంసిద్ధం అయ్యేటట్లయితే చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులతోటి, సంఘటనలతోటి, సన్నివేశాలతోటి ఎటువంటి ఘర్షణ వైఖరి లేకుండా ఉండాలంటే సరిగా ఉంది, సరిగా ఉంది, సరిగా ఉంది, సరి చేయవలసినటువంటి అవసరం లేదు అనే భావన కలగాలి. ఇక మూడవది అన్ని అనర్థాలకు మూలం అహంకారమే. అహంకారంతో జీవించేటటువంటి వ్యక్తి ప్రజ్ఞ కుంచుకుంటుంది, సొంత ప్రపంచం ఏర్పడుతుంది. ఆ వ్యక్తి ఆ సొంత ప్రపంచంలో పూర్తిగా బంధించబడతాడు. సో సొంత ప్రపంచం ఏర్పడిందంటే, దానిలో మనిషి బంధించబడ్డాడంటే అతను జైలు జీవితాన్ని అనుభవిస్తున్నట్లే. ఇతరులను తనలోనికి ప్రవేశింపనీయడు, తాను ఆ ప్రపంచం నుండి బయటికి వెళ్ళే ప్రసక్తి లేదు. ఆ ప్రపంచంలో పూర్తిగా బందీ అవుతాడు, జైలు జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాడు. దాని నుంచి బయటపడాలి. అదేమిటి? నేను ఏమీ కాను, నేను ఫలానా అనేది అహంకారపు స్థితి. నేను ఏమీ కాను అనేది అహంకార రహిత స్థితి, జీరో స్టేట్. సంబడి స్టేటు, జీరో స్టేట్. సో ఈ 3 అంశాలను పరిగణలోకి తీసుకునేటట్లయితే, ఒకటి విశ్వవ్యాప్త భావన, 2 సరిగా ఉంది, సరిగా ఉంది, సరిగా ఉంది, 3 నేను ఏమీ కాను, నేను జీరో స్టేట్లో ఉన్నాను అనే భావన కలగాలి. ఈ 3 భావనలు కలిగినప్పుడు మనసు పూర్తిగా విడుదలవుతుంది. మనసు బంధించబడదు, మనసుకు స్వేచ్ఛ లభిస్తుంది. మనసుకు స్వేచ్ఛ లభించినప్పుడు శరీరం కూడా పూర్తిగా సాధనకు సహకరిస్తుంది. మనసులో అలజడి ఉన్నప్పుడు, అశాంతి ఉన్నప్పుడు, అసంతృప్తి ఉన్నప్పుడు శరీరం కూడా అదే తరహాలో ఉంటుంది. మనసు స్వేచ్ఛగా ఉన్నప్పుడు శరీరం కూడా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి మనసును, శరీరాన్ని రెండింటిని సంసిద్ధం చేసిన తర్వాతనే సాధనకు ఉపక్రమించాలి.
సో ఈ 3 సూచనలు మనసుకు అందిన తర్వాత అనుకూలమైనటువంటి వాతావరణంలో, ప్రశాంతమైనటువంటి ప్రదేశంలో ఆసనం వేసుకొని అనుకూలమైనటువంటి ప్రాంతాన్ని ఎన్నుకొని శరీరము, మెడ, తల 3 నిటారుగా ఉంచుకొని ప్రశాంతంగా కళ్ళు మూసుకోవాలి. కాబట్టి శరీరము, మెడ, తల 3 నిటారుగా ఉన్నప్పుడు అది యోగానికి శరీరాన్ని సంసిద్ధం చేయటం అవుతుంది. యోగ రహస్యం మొత్తం ఎక్కడుంది? వెన్నుపాము, మెదడులలో ఉంది. వెన్నుపాము ప్రాంతంలో 5 స్థావరాలు ఉన్నాయి. మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూరక చక్రం, అనాహత చక్రం, విశుద్ధ చక్రం. మెదడు ప్రాంతంలో 2 స్థావరాలు ఉన్నాయి. ఆగ్నేయ చక్రం, సహస్రారం. 5 + 2 ఎంతంటే 7. వీటినే సప్తకోశాలు అంటారు. సప్తకోశాలు చైతన్యవంతం కావాలంటే సమాధిలో కూర్చోబోయే ముందు మానసికంగా సంసిద్ధమయ్యండి. ఉచితమైనటువంటి ఆసనాన్ని వేసుకొని అనుకూలమైనటువంటి ప్రదేశాన్ని, ప్రాంతాన్ని ఎన్నుకొని శరీరము, మెడ, తల నిటారుగా ఉంచుకొని ప్రశాంతంగా కళ్ళు మూసుకోవాలి. అయితే కళ్ళు మూసుకున్నప్పుడు ఏమవుతుంది? శరీరం బంధించబడుతుంది, మనసు కూడా బంధించబడుతుంది. మనం ఏదో ఒక పని చేస్తున్నప్పుడు శరీరం ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఎప్పుడైతే శరీరం ఫ్లెక్సిబుల్గా ఉంటుందో మనసు కూడా అదే తరహాలో ఉంటుంది. మనం సమాధిలో కూర్చోబోయే ముందు శరీరాన్ని ఏం చేశాం? నియంత్రించాం, స్థిరంగా ఉంచాలనుకున్నాం. అందున శరీరము, మెడ, తల 3 నిటారుగా ఉండటం అంటే ఎంతో కొంతమేరకు శరీరాన్ని బిగించటం అవుతుంది. ఆ శరీరాన్ని బిగించినప్పుడు మనసు కూడా అదే తరహాలో ఉంటుంది కదా. అందువల్ల శరీరంలో కొన్ని మలినాలు పేరుకునే అవకాశం ఉంటుంది. ఊపిరితిత్తులలో బొగ్గు పులుసు అవి చేరే అవకాశం ఉంటుంది. అందువలన శారీరకంగా సంసిద్ధమైన తర్వాత, మనసును పూర్తిగా సంసిద్ధం చేసిన తర్వాత, ఆసనంలో కూర్చున్న తర్వాత 3 సార్లు సుదీర్ఘమైన శ్వాసలు తీసుకుని వదిలేటట్లయితే లోపల ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వచ్చేస్తాయి. ఆసనంలో కూర్చోవటం కూడా తప్పనిసరిగా అనుకూలమైనటువంటి ఆసనాన్ని ఎన్నుకోవాలి. శరీరాన్ని బట్టి ఆసనాన్ని ఎన్నుకోవాలి. శరీరం అన్ని విధాలా దృఢంగా, పటిష్టంగా, శక్తివంతంగా ఉందనుకోండి, పద్మాసనం వేసుకోవచ్చు. శరీరంలో ఏమాత్రం అసౌకర్యం ఉందంటే పద్మాసనంలో కూర్చోవటం బహు కష్టతరం అవుతుంది. అందువల్ల అనుకూలమైనటువంటి సుఖాసనంలో కూర్చోవచ్చు. కానీ శరీరము, మెడ, తల 3 కూడా నిటారుగా ఉండాలి. ఈ 3 నిటారుగా ఉన్నప్పుడు వెన్నుపాము, మెదడు 2 ఒకే వరుసలోకి వస్తాయి. లంబకోణంలో ఉంటాయి, నిటారుగా ఉంటాయి. అప్పుడు గురూజీ ఇచ్చినటువంటి మంత్రాన్ని ఒకసారి స్మరించుకోవాలి. మంత్రాన్ని స్మరించడం అంటే మనస్సును సమాధికి సంసిద్ధం చేయటం. గురు పరంపర అనుమతి తప్పనిసరిగా ఉండాలి. అది సాంప్రదాయం, ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా పాటించవలసింది. సో ఎప్పుడైతే మంత్రాన్ని స్మరిస్తామో ఆ తదుపరి ఇక ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనం మనస్సును సంసిద్ధం చేశాం కాబట్టి ఆలోచనల యొక్క వేగం దశల వారీగా తగ్గుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆలోచనల వేగం తగ్గుతూ ఉంటుందో, వాటి తీవ్రత తగ్గుతూ ఉంటుందో, అప్పుడు శరీరం నిశ్చల స్థితికి వస్తుంది.
ఆలోచనలను వ్యతిరేకించకూడదు, వెంబడించకూడదు, సృష్టించుకోకూడదు, పట్టుకోకూడదు. ఆలోచనలను వదిలివేస్తూ ఉండాలి. పట్టింపును ప్రాధాన్యతనివ్వటం అంటే ఆలోచనల యొక్క వేగాన్ని ఇంకా పెంచటమే. అది చాలా ప్రమాదకరం. కాబట్టి ఆలోచనలు వదిలివేస్తూ ఉండే కొలది 8, 9, 10 నిమిషాలు వచ్చేసరికి ఆలోచనల వేగం తగ్గి ఒక రకంగా శూన్య స్థితికి చేరే అవకాశం ఉంటుంది. ఇది సింపుల్ టెక్నిక్, అతి సరళమైనటువంటి సమాధి. తమోగుణం, రజోగుణం రెండూ ఉండి సాధన కొనసాగించేటట్లయితే ఆ సాధన ద్వారా సత్ఫలితం రాదు. తమోగుణం, రజోగుణం రెండు తొలగిపోయేటట్లయితే సాధనలో సత్ఫలితం వస్తుంది. మానసికంగా సంసిద్ధం కాకుండా సాధనను కొనసాగించకూడదు. శరీరంలో ఎటువంటి నొప్పులు ఉండకూడదు. మానసికంగా ఎటువంటి అలజడి కానీ, ఒత్తిడి కానీ, అసంతృప్తి కానీ, అశాంతి కానీ ఉండకూడదు. శరీరాన్ని, మనసును రెండింటిని తప్పనిసరిగా ప్రిపేర్ చేయాలి, సంసిద్ధం చేయాలి. 9వ నిమిషం వచ్చిన తర్వాత చైతన్యవంతంగా, చురుకుగా, సంపూర్ణ గమనంలో ఉండేటట్లయితే 9 నుండి 15 నిమిషాల మధ్య అద్భుతమైనటువంటి ప్రాసెస్ జరుగుతుంది, అద్భుతమైనటువంటి ప్రక్రియ జరుగుతుంది, అద్భుతమైనటువంటి సమాధి జరుగుతుంది. ఇది నవీన మానవుడికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. చైతన్యవంతంగా ఉండాలి, చురుకుగా ఉండాలి, సంపూర్ణ గమనంలో ఉండాలి, అవేర్నెస్లో ఉండాలి, ఎరుకలో ఉండాలి. తమోగుణం ఎక్కువగా ఉందనుకోండి, కూర్చున్న 3-4 నిమిషాలకే నిద్ర మొత్తం ఆవహిస్తుంది. రజోగుణం ఎక్కువగా ఉందనుకోండి, మనసును బలవంతంగా నియంత్రించడం వల్ల, శరీరాన్ని బంధించడం వల్ల ఆలోచనల వేగం పెరిగి పరధ్యానం వస్తుంది, పరధ్యానం ఆవహిస్తుంది, పరధ్యానానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. 10వ నిమిషం వచ్చేసరికి సంపూర్ణ గమనంలో చురుకుగా, చైతన్యవంతంగా ఉండగలిగితే అప్పుడు ఉపచేతన మనసులో ఉన్నటువంటి సంస్కారాలు చేతన మనసుకు వచ్చి చేతన మనసు చైతన్యవంతమవుతుంది. చేతన మనసు చైతన్యవంతమైనప్పుడు అది జ్ఞానేంద్రియాలను బాహ్య ప్రపంచం వైపుకు ప్రేరేపిస్తూ ఉంటుంది, రెచ్చగొడుతూ ఉంటుంది. కానీ కళ్ళు మూసుకొని ఉన్నాం కాబట్టి, మానసికంగా సంసిద్ధమై ఉన్నాం కాబట్టి, ఆలోచనల వేగం తగ్గింది కాబట్టి ఉపచేతన మనసు నుండి సంస్కారాలు చేతన మనసుకు వచ్చి, ఆ చేతన మనసుకు వచ్చిన తర్వాత అవి కరిగిపోతూ ఉంటాయి. ఇక్కడ 10వ నిమిషానికి వచ్చినప్పుడు చైతన్యవంతంగా, చురుకుగా, సంపూర్ణ గమనంలో ఉండగలిగితే దేహం అంతటా ప్రాణశక్తి ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. క్రింద నుండి పై వరకు, పై నుండి క్రిందికి ప్రాణశక్తి ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. అదే సమయంలో ఉపచేతన మనసులో ఉన్నటువంటి సంస్కారాలు చేతన మనసుకు వచ్చి అవి విడుదలవుతూ ఉంటాయి. ఇవి విడుదలవుతున్నట్లుగా, కరిగిపోతున్నట్లుగా మనకు సంకేతం ఏంటంటే శరీరంలో ప్రకంపనలు జరుగుతూ ఉంటాయి. దేహం అంతటా చీమలు పారినట్టుగా ఉంటాయి, జర్క్స్ వస్తూ ఉంటాయి, ఏదో ఒక రకమైన స్పందన కలుగుతూ ఉంటుంది. అలా 5 లేక 6 నిమిషాల వరకు ఉన్నామనుకోండి, అంతరంగంలో ఉన్నటువంటి సంస్కారాలు విడుదల గావించబడతాయి. అంతరంగం ఎంతో కొంతమేరకు శుద్ధి అవుతుంది. ఇది చాలా సరళమైనటువంటి సమాధి, ఎటువంటి వారైనా కొనసాగించవచ్చు. అయితే ఈ సమాధిలో కూర్చోబోయే ముందు
2 ప్రత్యేకమైనటువంటి నియమాలను పాటించాలి. ఒకటి, చిరు ఆకలి ఉండాలి. 2, చిరు అలసట ఉండాలి. శరీరం అలసిపోలేదనుకోండి, అప్పుడు ఆలోచన వేగం తగ్గే అవకాశం లేదు, శరీరాన్ని బంధించడం కూడా సాధ్యం కాదు. కడుపు నిండి ఉందనుకోండి, తప్పనిసరిగా నిద్రమత్తు ఆవహిస్తుంది. కడుపు ఖాళీగా ఉందనుకోండి, నీరసం వచ్చే అవకాశం ఉంటుంది. బాడీకి స్టామినా ఉండాలి. శరీరము, మెడ, తల 3 కూడా నిటారుగా ఉంచే విధంగా ఉండాలి. కాబట్టి ఇది ఎప్పుడు కొనసాగించాలి? 4-5 గంటలు పనిచేసిన తర్వాత చిరు ఆకలి, చిరు అలసట అనేటటువంటి 2 అంశాలు ఏర్పడ్డప్పుడు మనసును సంసిద్ధం చేసి శరీరము, మెడ, తల 3 కూడా నిటారుగా ఉంచి అప్పుడు సమాధిని కొనసాగించాలి. 15 నిమిషాలు సమాధిని కొనసాగించేటట్లయితే 4 గంటలు పనిచేసిన తర్వాత మనిషి విశ్రాంతిని పొందటానికి 15 నిమిషాలు ఉపయోగపడుతుంది. 15 నిమిషాలు సమాధి అభ్యాసాన్ని కొనసాగించిన తర్వాత డిశ్చార్జ్ అయినటువంటి బ్యాటరీ మరలా రీఛార్జ్ అవుతుంది. మరలా 4 గంటలు పనిచేయడానికి అవకాశం ఉంటుంది. నిద్ర శాతం గణనీయంగా తగ్గుతుంది. పనిలో ఏకాగ్రత పెరుగుతుంది, నైపుణ్యం పెరుగుతుంది. దైనందిన జీవితంలో ఈ సమాధి అభ్యాసం అద్భుతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి విశ్రాంతి అవసరమైనప్పుడు, శరీరం అలసిపోయినప్పుడు మనసును సంసిద్ధం చేసి దీన్ని కొనసాగించేటట్లయితే ఒకవైపు శరీరానికి విశ్రాంతి వస్తుంది, మరొక వైపు సంస్కార శుద్ధి కూడా జరుగుతుంది. అయితే ఇది ఎలా జరుగుతుంది? దీని గురించి శాస్త్రయుక్తంగా తెలుసుకుందాం. మన దేహంలో 2 వ్యవస్థలు చాలా కీలకమైనవి. అవేంటంటే ప్రసరణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ. నాడీ వ్యవస్థ ద్వారా శరీరం అంతటికి సూక్ష్మమైనటువంటి నాడులు విస్తరించి ఉంటాయి. నవీన వైద్య శాస్త్రం ప్రకారం మానవ దేహంలో 16,000 కిలోమీటర్ల పొడవైనటువంటి నాడీ తంతువులు ఉన్నాయట. అవి సన్నని వెంట్రుకల మాదిరిగా ఉండి శరీరం అంతటికి విస్తరించి ఉంటాయి. అదే సమయంలో రక్త ప్రసరణ వ్యవస్థ చాలా కీలకమైంది. గుండె నుండి రక్తం శరీరం యొక్క అన్ని భాగాలకి పంపిణీ గావించబడుతుంది. నవీన వైద్య శాస్త్రం ప్రకారం మానవ దేహం మొత్తంలో పెద్దవి, చిన్నవి అన్నింటినీ కలిపి 96,000 కిలోమీటర్ల పొడవైనటువంటి రక్తనాళాలు, రక్తకేశ నాళికలు ఉన్నాయట. అంటే మానవ దేహం ఎంత సంక్లిష్టంగా ఉందో మీరు ఆలోచించండి. మనిషిలో తమోగుణం, రజోగుణం ఉన్నప్పుడు ఈ నాడీ వ్యవస్థ, ప్రసరణ వ్యవస్థలో సక్రమంగా పనిచేయవు. కానీ మానసికంగా సంసిద్ధమై ఉండి సమాధిలో కూర్చున్నప్పుడు ఈ 2 వ్యవస్థలు అద్భుతంగా పనిచేస్తాయి. ఈ 2 వ్యవస్థలు అద్భుతంగా పనిచేసినప్పుడు దేహం అంతటికి ప్రాణవాయువు ప్రవేశిస్తుంది. దేహం అంతటికి ప్రాణవాయువు విస్తరిస్తుంది. అదే సమయంలో నేను ఏమీ కాను అనే భావనతో, అంతా సరిగా ఉంది అనే భావంతో విశ్వవ్యాపిత స్థితిలో కూర్చున్నాం. కాబట్టి పరిసరం నుండి దేహంలోకి పుష్కలంగా ప్రాణశక్తి ప్రవేశించే అవకాశం ఉంటుంది. పరిసరం నుండి దేహంలోనికి ప్రాణశక్తి పుష్కలంగా ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఒకవైపు ప్రాణవాయువు ప్రవేశిస్తుంది, మరొక వైపు ప్రాణశక్తి ప్రవేశిస్తుంది. ప్రసరణ వ్యవస్థ ద్వారా ప్రాణవాయువు పంపిణీ చేయబడుతుంది.
నాడీ వ్యవస్థ శుద్ధయ్యేటట్లయితే విశ్వశక్తి లోపలికి ప్రవేశిస్తుంది. ప్రాణవాయువు ప్రాణశక్తి, ప్రాణవాయువు ప్రాణశక్తి రెండు పుష్కలంగా ఉన్నప్పుడు శరీరం అంతటా కూడా ప్రసరణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తాయి. ఈ రెండు వ్యవస్థలు బాగా పనిచేస్తున్నాయంటే లోపల రక్తనాళాల్లో రక్తం ఉధృతంగా ప్రవహిస్తుంది, నాడులు పూర్తిగా చైతన్యవంతమవుతాయి. అటువంటి స్థితిలో రక్తం శుద్ధి అవుతుంది, నాడీ వ్యవస్థ సంపూర్ణంగా చైతన్యవంతమవుతుంది. సో 15 నిమిషాలు కూర్చున్న తర్వాత శరీరంలో ప్రకంపనలు జరుగుతున్నప్పుడు నిద్రపోకుండా చైతన్యవంతంగా చురుకుగా సంపూర్ణ గమనంలో ఉన్నామనుకోండి, చైతన్యవంతంగా చురుకుగా సంపూర్ణ గమనంలో ఉన్నామనుకోండి, అప్పుడేం జరుగుతుంది? మెదడు యొక్క సున్నితమైన కణజాలానికి పుష్కలంగా ప్రాణవాయువు ప్రాణశక్తి అందించబడతాయి. మెదడు యొక్క సున్నితమైనటువంటి కణజాలానికి ప్రాణవాయువు అందించబడుతుంది, ప్రాణశక్తి కూడా అందించబడుతుంది. మెదడు చైతన్యవంతంగా ఉంటే శరీర అవయవాలు చురుగ్గా పనిచేస్తాయి. మెదడు బలహీనంగా ఉంటే శరీరం యొక్క అవయవాలు కూడా స్తబ్దతగా ఉంటాయి. కాబట్టి సమాధిలో 10 నుండి 13, 14 నిమిషాల వరకు చైతన్యవంతంగా చురుకుగా సంపూర్ణ గమనంలో ఉండగలిగితే, శరీరాన్ని మెడను తలను నిటారుగా ఉంచుకోగలిగితే, మానసికంగా సంసిద్ధమై సాధనను కొనసాగించగలిగితే మెదడులో ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి బ్లాక్స్ కరిగిపోతాయి. రక్తనాళాలలో చిన్న చిన్న బ్లాక్స్ ఉంటాయి. ఆ బ్లాక్స్ ఉన్నందువల్ల మెదడులో ఉన్నటువంటి కేంద్రాలు బలహీనపడతాయి. అటువంటి కేంద్రాలను మనం ఏం చేయాలి? రీజువనేట్ చేయాలి, రీయాక్టివేట్ చేయాలి, రీఫంక్షనింగ్ చేయాలి. శరీరంలో ఏదైనా ఒక అవయవం సమర్థవంతంగా పనిచేయటం లేదంటే దానికి మూల కారణం మెదడులో దానికి సంబంధించినటువంటి కేంద్రం బలహీనపడటమే. ఈ సమాధాభ్యాసం కొనసాగించేటప్పుడు కేంద్రంలో మెదడులో ఉన్నటువంటి కేంద్రాలని తిరిగి చైతన్యవంతం చేస్తాం. ఎప్పుడైతే కేంద్రం చైతన్యవంతం అవుతుందో దానికి సంబంధించినటువంటి అవయవం తిరిగి రీయాక్టివేట్ అవుతుంది, రీజువనేట్ అవుతుంది, రీయాక్టివేట్ అవుతుంది, రీజువనేట్ అవుతుంది, రీఫంక్షనింగ్ జరుగుతుంది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవాళ చాలామంది చక్కెర వ్యాధితో బాధపడుతున్నారు, గుండె జబ్బులతో బాధపడుతున్నారు. చక్కెర వ్యాధితో ఎవరైనా బాధపడుతున్నారంటే దానికి మూల కారణం క్లోమం సరిగా పనిచేయకపోవటమే. అయితే ఆ క్లోమాన్ని సరిగా పనిచేయించేటటువంటి కేంద్రం మెదడులో ఉంటుంది. దాన్నే ప్యాంక్రియాటిక్ సెంటర్ అంటారు. గుండె సమర్థవంతంగా పనిచేయాలంటే దానికి సంబంధించినటువంటి కేంద్రం మెదడులో ఉంటుంది. అదే కార్డియక్ సెంటర్. కళ్ళు పనిచేయడం లేదంటే ఆప్టిక్ సెంటర్. చెవులు పనిచేయటం లేదంటే ఆడిటరీ సెంటర్. ముక్కు పనిచేయటం లేదంటే ఆల్ఫాక్టరీ సెంటర్. ఈ విధంగా శరీర అవయవాలు మొత్తం కూడా మెదడులో ఉన్నటువంటి కేంద్రాల ద్వారా నియంత్రించబడుతూ ఉంటాయి, కంట్రోల్ చేయబడుతూ ఉంటాయి. కేంద్రం ఎప్పుడైతే స్తబ్దతగా ఉంటుందో, బలహీనంగా ఉంటుందో, తదనుగుణమైనటువంటి శారీరక అవయవాలు కూడా బలహీనపడతాయి. అవే రుగ్మతలుగా రూపాంతరం చెందుతాయి. 9 నుండి 13, 14 నిమిషాల వరకు చైతన్యవంతంగా చురుకుగా సంపూర్ణ గమనంలో ఉండగలిగితే ప్రాణశక్తి క్రింది నుండి పైకి అద్భుతంగా ప్రవహిస్తుంది. రక్తనాళాల్లో ఉధృతంగా ప్రవహిస్తుంది.
అన్ని కేశనాళికలకు రక్తం అందించబడుతుంది. అప్పుడు శరీరం అంతటికి రక్తం వ్యాపించి శరీరంలో ఉన్నటువంటి మలినాలన్నీ కూడా తిరిగి రక్తంలోకి చేరి అవన్నీ ఊపిరితిత్తులకు చేరతాయి. 15 నిమిషాలు పూర్తయ్యేసరికి శ్వాస వేగం తగ్గి ఉంటుంది, శరీరం నిశ్చలంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, ఎటువంటి పని జరగదు. లోపల చైతన్యం ఉంటుంది కానీ బాహ్యంగా ఎటువంటి పని జరగదు. కాబట్టి 15 నిమిషాలు పూర్తయిన తర్వాత 5 లేక 6 సార్లు సుదీర్ఘమైన శ్వాసలు తీసుకుని వదిలి ముఖాన్ని శరీరాన్ని మసాజ్ చేసుకుని బయటకు వచ్చేటట్లయితే డిశ్చార్జ్ అయిన బ్యాటరీ మొత్తం రీఛార్జ్ అవుతుంది. ఇది నవీన మానవుడికి ఉపయోగపడేటటువంటి అద్భుతమైనటువంటి సాంకేతిక పరమైనటువంటి సమాధి ప్రక్రియ. పతంజలి సూచించినటువంటి సమాధి అనేది నవీన మానవులకి పనికిరాదు. నిర్వికల్ప సమాధికి వెళ్ళటం చాలా సులభం కావచ్చు కానీ దాని నుంచి బయటికి రావటం చాలా కష్టం. గమనాన్ని కోల్పోయి గంటల తరబడి అదే విధంగా కొనసాగించేటట్లయితే నాడీ వ్యవస్థ సమూలంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందువల్ల మనం శరీరం మీద మనసు మీద ఎటువంటి బలవంత ప్రయోగాలు చేయకూడదు. ఎటువంటి చర్యలు లేకుండా శరీరాన్ని బలవంతంగా గంటల తరబడి అలాగే ఉంచకూడదు. మనం బాహ్య స్పృహను కోల్పోయేటట్లయితే, లోపల ఏం జరుగుతుందో బయట ఏం జరుగుతుందో తెలియకుండా ఉండేటట్లయితే ఏమవుతుంది? శవం మాదిరిగా తయారవుతాం. సమాధిలోకి వెళ్ళటం చాలా సులభం కానీ బయటికి రావటం చాలా కష్టం. అయితే 15 నిమిషాల సమాధిలో ఉన్నటువంటి శాస్త్రీయపరమైనటువంటి విధానం ఏమిటి? దీని గురించి మనం తెలుసుకుందాం. 15 నిమిషాల సమాధిని కొనసాగించేటప్పుడు 9వ నిమిషం వచ్చేసరికి ఆలోచనల వేగం కనిష్ట స్థాయికి వస్తుంది. అప్పుడు నిద్రపోకూడదు, పరధ్యానంలో ఉండకూడదు, చైతన్యవంతం ఉండాలి, చురుగ్గా ఉండాలి, సంపూర్ణ గమనంలో ఉండాలి. అప్పుడు ఏం జరుగుతుందో ఒక్కసారి జాగ్రత్తగా విశ్లేషించుకుందాం. ఒకటి, మనిషి నిద్రపోవటం లేదు అంటే అది గాఢ సుషుప్తి కాదు. లోపల ఏం జరుగుతుందో బయట ఏం జరుగుతుందో తెలుస్తుంది కాబట్టి అది గాఢ సుషుప్తి కానే కాదు, నిద్రావస్థ కానే కాదు. మరి ఆలోచనలు వస్తూ ఉన్నాయి, ఎంతో కొంతమేరకు ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనలు గత జీవితానికి సంబంధించి కావచ్చు, మరి ఏవైనా కావచ్చు. కళ్ళు మూసుకుని ఉన్నాం కాబట్టి, నిద్రపోవటం లేదు కాబట్టి అది ఎంతో కొంతమేరకు స్వప్నం అవుతుంది. అది పూర్తి స్వప్నం కాదు, అర్ధ స్వప్న అవస్థ. అలాగే మనం చైతన్యవంతంగా ఉన్నాం, చురుగ్గా ఉన్నాం, లోపల ఏం జరుగుతుందో బయట ఏం జరుగుతుందో తెలుస్తుంది కాబట్టి మెలకువలో ఉన్నట్టే. అయితే పూర్తి మెలకువ స్థితి మాత్రం కాదు. అందుకే దాన్ని అర్ధ జాగ్రత్త అవస్థ అంటారు. ఒకటి అర్ధగాఢ సుషుప్తి, 2 అర్ధ స్వప్న అవస్థ, 3 అర్ధ జాగ్రత్త అవస్థ. ఈ మూడింటిని కలిపితే తురియ స్థితి అవుతుంది. ఈ స్థితిలో ఉపచేతన మనసులో ఉన్నటువంటి సంస్కారాలు చేతన మనసుకు వచ్చి అవి బయటకు విడుదలవుతాయి. ఆ విడుదలవుతున్నట్లుగా మనకు చిహ్నం ఏమిటంటే శరీరంలో ప్రకంపనలు వస్తూ ఉంటాయి, జర్క్స్ వస్తూ ఉంటాయి, శరీరం కొంచెం కదులుతున్నట్లుగా ఉంటుంది, మైల్డ్గా ఉంటుంది. నిద్ర మాత్రం కాదు, ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది మెలుకున్న స్థితి కాదు, స్వప్నం. అది కూడా పూర్తి స్వప్నం కాదు. నిద్ర పట్టదు, అన్నీ తెలుస్తూ ఉంటాయి. అది పూర్తి జాగ్రత్త అవస్థ కాదు, అర్ధ జాగ్రత్త అవస్థ. ఈ విధంగా 15 నిమిషాల సమాధిని కొనసాగించేటట్లయితే ఏమవుతుంది మీరు ఆలోచించండి.
ఒకటి 4 గంటలు పనిచేసిన తర్వాత డిశ్చార్జ్ అయిన బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. రెండవది, నాడీ మండలం సమూలంగా శుద్ధి అవుతుంది. ప్రసరణ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది. బ్లాక్స్ మొత్తం కరిగిపోతాయి. అప్పుడు భౌతిక ఆరోగ్యం సిద్ధిస్తుంది. మెదడులో ఉన్నటువంటి కేంద్రాలు చైతన్యవంతమైతే శరీర అవయవాలు అద్భుతంగా పనిచేస్తాయి. ఆధ్యాత్మిక ప్రయాణానికి కీలకమైనటువంటి అంశం ఏంటంటే భౌతిక ఆరోగ్యం అద్భుతంగా ఉండాలి. భౌతిక ఆరోగ్యం అద్భుతంగా ఉంటేనే శరీరం సాధనకు సహకరిస్తుంది. శరీరంలో నొప్పులున్నా, బాధలున్నా, అసౌకర్యాలున్నా, దీర్ఘకాలిక రుగ్మతలున్నా, ప్రాణశక్తి తక్కువగా ఉన్నా శరీరం సాధనకు సహకరించే అవకాశమే లేదు కదా. అందువల్ల ఇది సరళమైన సమాధి, స్వచ్ఛమైన సమాధి, శాస్త్రయుక్తమైన సమాధి, సాంకేతికపరమైన సమాధి. ఎక్కువసేపు కూర్చోవాలంటే శరీరం మనసు సహకరించకపోవచ్చు. 15 నుండి 18 నిమిషాలు కూర్చోవటం అనేది పెద్ద సమస్య కానే కాదు. కాబట్టి ఇటువంటి సమాధి అభ్యాసం అనేది నవీన మానవులకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీనిలో ఎటువంటి సందేహం లేదు. అయితే దీన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు మనం 1 గంట సేపు సమాధిని కొనసాగించే విధంగా, 1 గంట సేపు సాధన కొనసాగించే విధంగా మరికొన్ని ప్రక్రియలను కూడా అనుసరించవచ్చు. కానీ ఈ సమాధాభ్యాసం మాత్రం పగలే కొనసాగించాలి. చిరు ఆకలి, చిరు అలసట ఉన్నప్పుడే కొనసాగించాలి. అంటే ఉదయం 8 గంటల ప్రాంతంలో, మధ్యాహ్నం 2 లోపు, సాయంత్రం 6:30, 7 లోపు దీన్ని కొనసాగించగలిగితే శారీరక ఆరోగ్యాన్ని గురించి, అంతరంగ శుద్ధిని గురించి మనం ఏ విధంగానూ ఆలోచించవలసినటువంటి అవసరం ఉండదు. కాబట్టి నవీన మానవుడి యొక్క మేధస్సు మీద బలవంత ప్రయోగాలు చేయకుండా అంతరంగ శుద్ధి గావించుకుంటూ ఆరోగ్యాన్ని పొందుతూ దైనందిన జీవితంలో చురుగ్గా పాల్గొంటూ, సంసార జీవితంలో కొనసాగుతూ, వృత్తిలో కొనసాగుతూ, వ్యాపారంలో కొనసాగుతూ, అన్ని రకాల కార్యక్రమాల్లో చైతన్యవంతంగా పాల్గొంటూ, దైనందిన జీవితాన్ని క్రమబద్ధీకరించుకుంటూ ఈ సమాధిని కొనసాగించేటట్లయితే అద్భుతమైన ఫలితం వస్తుంది. రెండవది, విశ్వవ్యాప్త భావన కానీ, సరిగా ఉందనే భావన కానీ, నేను ఏమీ కాననే భావన కానీ తప్పనిసరిగా ఆధ్యాత్మిక పురోభివృద్ధికి, ఆధ్యాత్మిక ప్రయాణానికి ఉపయోగపడతాయి. అలాగే ఉపనిషత్తుల సారాన్ని గురించి అవగాహన ఉంటే తప్పనిసరిగా వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం లభించిందంటే వేదాల యొక్క అవసరం ఉండదు. వైరాగ్యం లేకుండా సాధన చేశామంటే అది చాలా ప్రమాదకరం. కాబట్టి సరళమైన సమాధిని గురించి శాస్త్రయుక్తంగా తెలుసుకొని క్రమం తప్పకుండా కొనసాగిస్తూ అంతరంగ శుద్ధిని, ఆరోగ్యాన్ని పొందటం కోసం దానిని ఆలంబనగా చేసుకొని ముందుకెళతారని మనస వాచ్య కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.